హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం నిద్రకు సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ను క్లియర్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ మీరు నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడినట్లయితే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి నిద్ర సరిపోనప్పుడు నేను ఇంకొంచెం సేపు పడుకోవాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు స్లీప్ ఏ లిటిల్ లాంగర్. ఐ వాంట్ టు స్లీప్ ఏ లిటిల్ లాంగర్. మనకు అప్పుడప్పుడు నిద్రలో కలలు వస్తూ ఉంటాయి కదా. నిన్న రాత్రి నాకు కల వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ లాస్ట్ నైట్. అలాగే నేను మెలకువగా ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ అవేక్. ఐ యామ్ అవేక్. మనం ఉదయాన్నే నిద్ర లేవడానికి అలారం పెట్టుకుంటాం కదా. ఏదైనా కారణం చేత అలారం మోగకపోతే అలారం మోగలేదు అని ఇలా చెప్పాలి. ద అలారం డిడెంట్ గో ఆఫ్. ద అలారం డిడెంట్ గో ఆఫ్. మనం బాగా నిద్రపోయినప్పుడు నేను బాగా నిద్రపోయాను అని ఇలా చెప్పాలి. ఐ స్లెప్ట్ వెల్. ఐ స్లెప్ట్ వెల్. నిద్ర వచ్చినప్పుడు సహజంగా కొందరు ఆవులిస్తూ ఉంటారు కదా. అతను ఆవులిస్తున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ యానింగ్. హీ ఈజ్ యానింగ్. అప్పుడప్పుడు మనకు నిద్ర పట్టదు కదా. అప్పుడు నాకు నిద్ర పట్టడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్లీప్. ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్లీప్. పిల్లలు నిద్రపోకుండా మాట్లాడుతూ ఉంటే నిశ్శబ్దంగా వెళ్ళి నిద్రపో అని ఇలా చెప్పాలి. బీ క్వైట్ అండ్ గో టు స్లీప్. బీ క్వైట్ అండ్ గో టు స్లీప్. అప్పుడప్పుడు ఏదైనా కారణాల వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోతే నిద్ర సరిపోదు కదా. అప్పుడు నాకు తగినంత నిద్ర లేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ గెట్ ఎనఫ్ స్లీప్. ఐ డిడెంట్ గెట్ ఎనఫ్ స్లీప్. మనకు ఏదైనా పని ఉండి ఉదయాన్నే నిద్ర లేవాలంటే ఇంట్లో వాళ్ళతో అలారం పెట్టమని చెబుతాం కదా. ఉదయం 5 గంటలకు అలారం పెట్టు అని ఇలా చెప్పాలి. సెట్ ద అలారం ఫర్ 5 AM. సెట్ ద అలారం ఫర్ 5 AM. ఎక్కువసేపు మెలకువగా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఎక్కువసేపు మెలకువగా ఉండొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ స్టే అప్ టూ లేట్. డోంట్ స్టే అప్ టూ లేట్. అలాగే అతను మంచం మీద నడుము వాల్చాడు అని ఇలా చెప్పాలి. హీ లే డౌన్ ఆన్ ద బెడ్. హీ లే డౌన్ ఆన్ ద బెడ్. అప్పుడప్పుడు మనం ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటాం కదా. ఈరోజు నేను ఎక్కువసేపు నిద్రపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ఓవర్ స్లెప్ట్ టుడే. ఐ ఓవర్ స్లెప్ట్ టుడే. కొందరు నిద్రలో చాలా ఎక్కువగా గురక పెడుతూ ఉంటారు కదా. అతను రాత్రంతా గురక పెట్టడం వల్ల నాకు నిద్ర పట్టలేదు అని ఇలా చెప్పాలి. హీ కెప్ట్ స్నోరింగ్ ఆల్ నైట్ సో ఐ కుడెంట్ స్లీప్. హీ కెప్ట్ స్నోరింగ్ ఆల్ నైట్ సో ఐ కుడెంట్ స్లీప్. ఎవరైనా బాగా నిద్రపోయారో లేదో తెలుసుకోవడానికి నువ్వు బాగా నిద్రపోయావా అని ఇలా అడగాలి. డిడ్ యూ స్లీప్ వెల్. డిడ్ యూ స్లీప్ వెల్. అలాగే నేను అస్సలు నిద్రపోలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ స్లీప్ ఎట్ ఆల్. ఐ కాంట్ స్లీప్ ఎట్ ఆల్. ఎప్పుడైనా మనకి బడలికగా ఉన్నప్పుడు నిద్ర లేవాలనిపించదు కదా. అప్పుడు నాకు నిద్ర లేవాలనిపించడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ ఫీల్ లైక్ వేకింగ్ అప్. ఐ డోంట్ ఫీల్ లైక్ వేకింగ్ అప్. అలాగే నువ్వు ఇంటికి వచ్చే వరకు నేను మేల్కొని ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ స్టే అప్ అంటిల్ యూ కమ్ హోమ్. ఐ విల్ స్టే అప్ అంటిల్ యూ కమ్ హోమ్. కొందరికి ఒక వైపుకు తిరిగి నిద్రపోయే అలవాటు ఉంటుంది కదా. నేను నా ఎడమవైపు పడుకుంటాను అని ఇలా చెప్పాలి. ఐ స్లీప్ ఆన్ మై లెఫ్ట్ సైడ్. ఐ స్లీప్ ఆన్ మై లెఫ్ట్ సైడ్. కొందరు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటారు కదా. అతను నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ప్రెటెండింగ్ టు బీ అస్లీప్. హీ ఈజ్ ప్రెటెండింగ్ టు బీ అస్లీప్. కొందరు చాలా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు కదా. వాళ్ళతో ఎక్కువసేపు నిద్రపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ స్లీప్ ఇన్. డోంట్ స్లీప్ ఇన్. మనకు నిద్ర వస్తున్నప్పుడు
నాకు నిద్ర వస్తోంది అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. ఎవరికైనా ఒంట్లో బాగానప్పుడు నడుము వాల్చాలనిపిస్తుంది కదా. నీకు అనారోగ్యంగా అనిపిస్తే సోఫాలో నడుము వాల్చు అని ఇలా చెప్పాలి. లై డౌన్ ఆన్ ద సోఫా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్వెల్. లై డౌన్ ఆన్ ద సోఫా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్వెల్. అలాగే నేను ఎక్కడ పడుకోవాలి అని ఇలా అడగాలి. వేర్ యామ్ ఐ సపోజ్ టు స్లీప్. వేర్ యామ్ ఐ సపోజ్ టు స్లీప్. నిద్రలో గురక పెట్టడానికి అనేక కారణాలుంటాయి కదా. వెళ్ళకిలా పడుకోవడం వల్ల గురక వస్తుంది అని ఇలా చెప్పాలి. స్లీపింగ్ ఆన్ ద బ్యాక్ కాజెస్ స్నోరింగ్. స్లీపింగ్ ఆన్ ద బ్యాక్ కాజెస్ స్నోరింగ్. మనకి నిద్ర రానప్పుడు నాకు ఇప్పుడు నిద్రపోవాలని లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ ఫీల్ లైక్ స్లీపింగ్ రైట్ నౌ. ఐ డోంట్ ఫీల్ లైక్ స్లీపింగ్ రైట్ నౌ. కొందరికి ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు ఉంటుంది కదా. నేను రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ వేకప్ ఎట్ 5 o'clock ఎవ్రీ మార్నింగ్. ఐ వేకప్ ఎట్ 5 o'clock ఎవ్రీ మార్నింగ్. ఎవరైనా ఎంతసేపు నిద్రపోయారో తెలుసుకోవడానికి నువ్వు ఎంతసేపు నిద్రపోయావు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ డిడ్ యూ స్లీప్. హౌ లాంగ్ డిడ్ యూ స్లీప్. అలాగే నిద్ర లేవగానే కాఫీ చేస్తాను అని ఇలా చెప్పాలి. ఆఫ్టర్ ఐ వేకప్ ఐ గెట్ అప్ అండ్ మేక్ కాఫీ. ఆఫ్టర్ ఐ వేకప్ ఐ గెట్ అప్ అండ్ మేక్ కాఫీ. కొందరికి బోర్లా పడుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది కదా. నేను బోర్లా పడుకుంటాను అని ఇలా చెప్పాలి. ఐ స్లీప్ ఆన్ మై స్టమక్. ఐ స్లీప్ ఆన్ మై స్టమక్. బాగా అలసిపోయినప్పుడు చిన్న కునుకు తీస్తాం కదా. చిన్న కునుకు తీశాను అని ఇలా చెప్పాలి. ఐ టుక్ ఏ స్మాల్ న్యాప్. ఐ టుక్ ఏ స్మాల్ న్యాప్. కొందరు సినిమా చూస్తూ నిద్రపోతూ ఉంటారు కదా. అతను సినిమా జరుగుతుండగా నిద్రపోయాడు అని ఇలా చెప్పాలి. హీ స్లెప్ట్ త్రూ ద మూవీ. హీ స్లెప్ట్ త్రూ ద మూవీ. ఒక్కోసారి కొన్ని రోజుల పాటు సరిగా నిద్ర పట్టదు కదా. అప్పుడు గత కొన్ని రోజులుగా సరిగా నిద్రపోలేకపోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. కొందరు లైట్లు వేసుకుని నిద్రపోతూ ఉంటారు కదా. వాళ్ళతో లైట్లు వేసుకుని నిద్రపోకు అని ఇలా చెప్పాలి. డోంట్ స్లీప్ విత్ ద లైట్స్ ఆన్. డోంట్ స్లీప్ విత్ ద లైట్స్ ఆన్. కొందరు నిద్రలో ఏడుస్తూ ఉంటారు కదా. అప్పుడు నిన్న నిద్రలో ఎందుకు ఏడుస్తున్నావు అని ఇలా అడగాలి. వై వర్ యూ క్రయింగ్ అవుట్ ఇన్ యువర్ స్లీప్ ఎస్టర్డే. వై వర్ యూ క్రయింగ్ అవుట్ ఇన్ యువర్ స్లీప్ ఎస్టర్డే. ఒక్కోసారి రాత్రంతా అసలు నిద్ర పట్టదు కదా. అప్పుడు రాత్రంతా నాకు కంటి మీద కునుకు లేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ గెట్ ఏ వింక్ ఆఫ్ స్లీప్ ఆల్ నైట్. ఐ డిడెంట్ గెట్ ఏ వింక్ ఆఫ్ స్లీప్ ఆల్ నైట్. కొందరు చదువుతూ నిద్రపోతూ ఉంటారు కదా. అతను పుస్తకం చదువుతూ కునుకుపాట్లు పడ్డాడు అని ఇలా చెప్పాలి. హీ నోడెడ్ ఆఫ్ వైల్ రీడింగ్ ద బుక్. హీ నోడెడ్ ఆఫ్ వైల్ రీడింగ్ ద బుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.